పులిని బంధించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పూణే నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందంతో పాటు అటవీ శాఖ మరియు పోలీసులు భారీగా మోహరించారు. పులి కదలికలను కనిపెట్టడానికి థర్మల్ డ్రోన్లు, 4G కెమెరాలను వాడుతున్నారు. పులిని బంధించేందుకు చుట్టూ ఇనపనెట్లను ఏర్పాటు చేశారు. భవనం పైనుంచి పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పరిసర ప్రాంతాల్లో ప్రజల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది. పులిని చూసేందుకు స్థానికులు మిద్దెలు, మేడలెక్కి ఆసక్తిగా గమనిస్తున్నారు. పోలీసులు జనాన్ని కంట్రోల్ చేయడం పెద్ద సవాలుగా మారింది. తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో పెద్ద పులి సంచారం స్థానికులను హడలెత్తిస్తుంది. ఎర్రంపాలెం నుంచి చెల్లూరు మీదుగా కూర్మాపురం చేరిన పులి రాత్రంతా ఒక ఇంట్లో గడిపి మనుషుల సంచారంతో బయటకు వెళ్ళినట్లు సమాచారం. మండపేట మండలం కూర్మాపురం శివారు ప్రాంతాల్లోని పంట పొలాల్లో పరుగులు తీస్తున్న పెద్ద పులిని మనం కూడా ఓసారి వీక్షిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి పరివాహక ప్రాంతంలో సుమారు 25 రోజులుగా సంచరిస్తూ భయాందోళనకు గురిచేసిన పెద్ద పులిని ఎట్టకేలకు రాయవరం మండలం కూర్మాపురంలో అటవీ శాఖ అధికారులు బంధించారు. అటు అధికారులు, ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.